అందరికీ నమస్కారం. శ్రీగీత టాక్స్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి విషయం ఏంటంటే, పాండవులందరూ కూడా మీ అందరికీ తెలుసు, జూదంలో ఓడిపోయి అరణ్యవాసం చేయడానికి వెళ్ళాడు. 13 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అరణ్యవాసం చేయడానికి వెళ్ళినప్పుడు పాండవుల యొక్క పురోహితుడు ధౌమ్యుడు కూడా వాళ్ళతోటి వెళ్ళడం జరిగిందనమాట. అప్పుడు సరే అరణ్యవాసానికి వెళ్తున్నారు. వెళ్ళి ఒక అడవిలో ఒక చోట ఒక కుటీరం, ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉండసాగారు. తర్వాత పాండవులందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది. ఇదేంటి, మనం అసలు ఏం చేశాము, ఇంత కష్టాలు పడాల్సి వచ్చింది, మన పూర్వజన్మ కృతం ఏంటి, ఏమైంది ఏంటని చింతించడం మొదలుపెట్టారు. అప్పుడు మన వ్యాస భగవానుల వారు ఇచ్చేశారు. వ్యాసుల వారిని వీళ్ళందరూ కూడా, ధౌమ్యుడు వీళ్ళందరూ కూడా ఎదురెళ్ళి తీసుకొచ్చి స్వాగతించి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి పూజించి అడుగుతాడు ధర్మరాజు. ఓ మహానుభావ స్వామి, మాకు ఏంటి కష్టాలు, ఎప్పుడు మేము ధర్మ మార్గంలోనే కదా నడిచాము, ఏమైంది ఏంటి, సెలవు ఇవ్వండి, అసలు ఈ కష్టాల నుంచి దాటడానికి ఉపాయం ఏదైనా చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు వ్యాసుల వారు చిరునవ్వు నవ్వి, యుధిష్ఠిర, ఇది పూర్వజన్మకృతం అని మనం చెప్పుకోవాలి, అనుభవించేవన్నీ, కాబట్టి ఏం చేస్తావయ్యా, సో ఈ 13 సంవత్సరాలు చెయ్యాలి, తర్వాత 1 సంవత్సరం మీరు అజ్ఞాతవాసం కూడా ముగించుకోవాలి. ఇవన్నీ మీరు దిగ్విజయంగా చేయాలంటే మీరు హనుమద్ వ్రతాన్ని ఆచరించాలి. రుద్రాంశ సంభూతుడు మహిమాన్వితుడు అయినటువంటి హనుమంతుడిని మీరు భక్తితో పూజించి కొలవాలి. ఆయన మీకు ఈ కష్టాల నుంచి కడతేరే మార్గము, ఈ 13 సంవత్సరాలు మీరు జాగ్రత్తగా అరణ్యవాసం చేసేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు ఆయన హనుమ అని చెప్తాడు. అప్పుడు గురువుగారు మీరే మాతోటి దగ్గరుండి వ్రతం చేయించాలి అని చెప్తాడు. అప్పుడు పాండవులు 5గురు ద్రౌపది సమేతంగా అడవిలో ఉండి హనుమద్ వ్రతాన్ని ఆచరిస్తారు. సువర్చల సమేత హనుమంతుడిని ఆయన వారి చిత్రపటము తర్వాత కలశ స్థాపన చేసి భక్తితో ఆరాధించి అప్పాలు, గారెలు మొదలైనవన్నీ సమర్పించి నాగవల్లి పూజ అంటే తమలపాకులతో పూజ చేస్తారనమాట. సింధూరాన్ని నుదుట ధరిస్తారు. ఇలా శివాంశ సంభూతుడు వాయుపుత్రుడు అయినటువంటి హనుమంతుడిని వాళ్ళు పూజిస్తారు. ఇలా ప్రతి సంవత్సరము పూజిస్తారనమాట. వాళ్ళు అరణ్యవాసం చేయడానికి తగిన ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి తగిన శక్తిని కూడా ప్రసాదించాలి అని ఎప్పుడూ హనుమద్ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. సదా హనుమంతుడిని సేవిస్తూ ఉంటారు. అందుకనే అర్జునుడికి హనుమంతుల వారు వరం కూడా ఇస్తారు. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుల వారు నీకు రథసారథి అయినప్పుడు నేను నీ రథం పైన జెండాపై ఉంటాను అని. అందుకే జెండాపై కపిరాజు అంటారు. స్వామివారు, ఆంజనేయ స్వామివారు జెండా మీద, అర్జునుడి రథం మీద ఉండే జెండా మీద ఉంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో కూడా స్వామివారు తన సహాయ సహకారాల్ని వాళ్ళకి అందిస్తారనమాట. ఇలా భక్తితో కొలిచిన వాళ్ళకి హనుమంతుల వారు, శ్రీరాముల వారు పూజ చేసిన, హనుమంతుల వారిని కొలిసిన ఎప్పుడు కూడా ఉండి కాపాడుతూ ఉంటారు. సంజీవిని పర్వతాన్ని ఎలా అయితే చేతితో ఎత్తి తీసుకెళ్లారో మన కష్టాలను కూడా ఆయన తీసివేయగలరు. సంసార సాగరాన్ని ఈదడానికి ఆయన కూడా ఉండి అండగా తోడుగా ఉంటారు. జై వీర హనుమాన్. నా ఛానల్ని శ్రీగీత టాక్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి.